నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అంతా ఏకమై యూనిటీ రన్ను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పాఠశాలల విద్యార్థులతో మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులమనే నినాదాలతో మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి భిక్షపతి, దర్పల్లి ఎస్ఐ కళ్యాణి మాట్లాడారు. రన్ ఫర్ యూనిటీ హాజరైనటువంటి అందరికీ కూడా, గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, స్కూల్ పిల్లలందరికీ, కాలేజ్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకున్నందుకు సంతోషంగా ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మా వాళ్ళందరూ కూడా ఇంత కంఫర్టబుల్గా ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి 562 సంస్థానాలను ఒకతాటిపైకి తీసుకొచ్చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తి రన్ను కండక్ట్ చేసినాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలక్షన్లో భాగంగా తను అత్యధిక మెజార్టీ గెలుచుకున్న తర్వాత నాడున్నటువంటి గాంధీ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి నాడు జవహర్ నెహ్రూ గారికి ఈ యొక్క ప్రధానిని అప్పగించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో 564 సంస్థానాల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉత్తముడు, మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. నాడు ప్రధానిగా చేయకుండా నాడు హోంశాఖ మంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నాడు మన దర్పల్లి పోలీస్ శాఖ